ఏంటి ఇంతకుముందు చాలా బల్కీగా కనిపించే నిఖిల్ చాలా స్లిమ్‌గా ఒక హీరోలా అయిపోయాడు. కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ఒక 30 కేజీస్ అలా రెడ్యూస్. 30 కేజీస్. 100% లవ్ గాని, మిర్చి, గణేష్, బాద్‌షా ఇలాంటి చాలా అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేసావు. సడన్‌గా ఏంటి డిసప్పియర్ అయిపోయావు? సడన్‌గా మాయమైపోయావు? ఇప్పుడు ఎల్‌కేజీ నుంచి స్టార్ట్ చేశాను. 8th వరకు చేస్తూనే ఉన్నాను. ఇంకా స్టడీస్ పైన ఫోకస్ చేయి. నువ్వు ఒక గెట్ ఎ డిగ్రీ, దాని తర్వాత నీ ఇష్టం అన్నాడు. క్లాస్‌మేట్స్ గాని వాళ్ళు ఎలా అంటే అరే అమ్మ సినిమాలు చూస్తున్నట్టుగా మనోడు అని అంటే క్లాస్మేట్స్ ఎవడు అలా లేడు. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ అసలు అది పట్టించుకోరు, ఇంకా కొడుతూనే ఉంటారు. జాబ్ కోసమే బీటెక్ వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. ఆ హీరో వచ్చినప్పుడు ఆరవటం, లేదా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆరవటం, అరే మనకు కూడా అరిస్తే ఎంత బాగుంటుంది. ఏంటి లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చింది ఆఫర్? మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ తను నాకు మెసేజ్ చేశాడు, ఇలా ఆడిషన్ ఉంది. ఏంటి ఫుల్ యూత్ యోయో సినిమానా ఏంటి? యూత్ అనే కాదు, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం అందరు చూడొచ్చు, ఎస్పెషల్లీ యూత్. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నావు కదా, ఎలా ఉందా ఎక్సైట్? చాలా అసలు నేను ఎలా ఉంటానా అని చూసుకోవాలనుకుంటున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్గా ఒక టీనేజ్కి రాగానే ఒక 12-13 ఇయర్స్ రాగానే మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. కానీ ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారు. గ్రేట్ఫుల్. అది మొన్న వీడియో చాలా వైరల్ అయింది. అవును, ఆయన స్టేజ్ పైన మౌలి వచ్చి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అన్నా నువ్వా అసలు. ఈ 100% లవ్ షూటింగ్ టైంలో నాగ చైతన్యతో తమన్నాతో ఆడుకునేవారా? తమన్నా గారితో అసలు ఫుల్ ఆడుకునేవారు. ఓకే, సీన్స్ మధ్యలో. ప్రభాస్ గారు అసలు ప్రతి సీన్ మధ్యలో ఆయన కూడా వచ్చి బుగ్గలు గిల్లేవారు ఇలా. రామ్ చరణ్ గారితో చేశారు. రామ్ చరణ్ గారు కూడా అంతే, సీన్స్ మధ్యలో నన్ను పిలిచేవారు ఆయన క్యారవాన్కి. సరే ఏం చాక్లెట్స్ కావాలి మీకు, ఏం టాయ్స్ కావాలి. మెమోరీస్. ఇంజనీరింగ్ కాలేజ్లో లైఫ్ ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళు ఐ వాంట్ బి ఎ డాక్టర్, ఐ వాంట్ బి ఎ లాయర్. నిజం చెప్పట్లేదు ఎవరు. నేను మైక్ తీసుకుని సార్ ఐ వాంట్ బి అన్ యాక్టర్. 3 days అయ్యాక CEO పిలిచారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దగ్గర ఇప్పుడు ఒక 4th ర్యాంకర్ ఉన్నాడు. అదేంటి 4th ర్యాంకర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి, మీరు 100% లవ్ సినిమా చూస్తే అందులో ఒక 4th ర్యాంకర్ ఉంటాడు. అరే ఎవడ్రా మీకు చికెన్ తింటే బుర్ర పాడైపోతుందని చెప్పింది? ఆ బుడ్డోడు అందరికి గుర్తున్నాడు కదా, ఆ బుడ్డోడే నిఖిల్ అబ్బూరి. ఈరోజు నిఖిల్ అబ్బూరి మన ముందు ఉన్నాడు. ఈ గ్యాప్లో అసలు ఈ 4th ర్యాంక్ నుంచి ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా, లేకపోతే ఇంకా లాస్ట్ బెంచ్ స్టూడెంట్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. మీరు ఎలా? బాగున్నాను. ఏంటి ఇంతకుముందు చాలా బల్కీగా కనిపించే నిఖిల్ చాలా స్లిమ్గా ఒక హీరోలా అయిపోయాడు. అలా ఏం లేదు, కొంచెం వెయిట్ లాస్ అయ్యా. ఓకే, ఒక 30 కేజీస్ అలా రెడ్యూస్డ్. ఓకే, 30 కేజీస్. యా. ఏ టైంలో? ఎంత పీరియడ్ టైంలో? 10 monthsలో. ఓకే, 2024 కరెక్ట్ న్యూ ఇయర్ ఐ స్టార్టెడ్ ఇట్. ఓకే, మళ్ళీ సెప్టెంబర్ నా బర్త్డే వరకు ఒక గోల్ పెట్టుకున్నా. ఓకే, నా బర్త్డేకి తగ్గాలి అని. ఓకే, ఇంకా 30 కేజీస్ కరెక్ట్ నా బర్త్డేకి. ఓకే. ప్రెసెంట్ యూఆర్ 22 నో? 21. అంటే అసలు 21 ఇయర్స్లోనే ఇంత హెల్త్ కాన్షియస్ వచ్చి తగ్గాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే బేసికలీ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు మూవీస్. ఇప్పుడు మూవీస్కి రావాలంటే అంత బల్క్లో ఎవడో చూడరు అని అనిపించింది. చిన్నప్పుడు అంటే ఓ హీస్ వెరీ క్యూట్, చాలా బాగున్నాడు అంటారు, కానీ పెద్ద అయ్యేటప్పటికి అంత లావు ఉంటే ఏంట్రా ఇంత లావు ఉన్నాడు అని ఇంకా ఫన్నీగా ఉంటుంది ఇంకా. ఓకే, సో దానికి కొంచెం తగ్గితేనే బాగుంటుంది అని ఇంకా రెడ్యూస్డ్. అంటే నువ్వు చేసిన సినిమాలన్నింటిలో అందరికీ గుర్తున్నవి 100% లవ్ కానీ, మిర్చి, నెక్స్ట్ గణేష్, బాద్షా ఇలాంటి చాలా అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేసావు. సడన్గా ఏంటి డిసప్పియర్ అయిపోయావు, సడన్గా మాయమైపోయావు? అంటే అది ఎలా అయిందంటే, ఇప్పుడు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేశాను, 8th వరకు చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా 8th నుంచి ఎలా అయిందంటే కొంచెం స్టడీస్ పైన ఫోకస్ చేయాలి, ఇంట్లో కూడా పేరెంట్స్ ఇంకా స్టడీస్ పైన ఫోకస్ చేయి, నువ్వు ఒక గెట్ ఎ డిగ్రీ, దాని తర్వాత నీ ఇష్టం అన్నారు. ఓకే, పైగా స్కూల్ కూడా మా స్కూల్ భారతీయ జవాన్స్లో చదివాను.
అక్కడ చాలా ఫన్ ఉండేది. చిన్నప్పటి నుంచి అదంతా మిస్ అయిపోయాను. సో ఆ ఫన్ కూడా ఇంకా మళ్ళీ రాదు కదా, స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు. ఇంకా ఆ స్కూల్ లైఫ్ కూడా ఒక 2 years ఎంజాయ్ చేసి దాని తర్వాత ఇంక ఇంటర్ అదంతా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు వద్దామన్నా బాడీ షేప్ అంతా సరిగ్గా లేదు. సరే బీటెక్ ఒక డిగ్రీ, పేరెంట్స్ కూడా ఒక డిగ్రీ తెచ్చుకో అన్నారు. సరే వాళ్ళ మాటిని ఒక డిగ్రీ అయ్యి మొన్నే బీటెక్ అయిపోయింది. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ అంటే మా సాధారణంగా అందరికీ డౌట్ ఉండదు, చైల్డ్ ఆర్టిస్టులు స్కూల్ డేస్లో స్కూల్ ఎలా మేనేజ్ చేస్తారు, అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, షూటింగ్స్కి ఎలా వెళ్తాడు అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎలా మేనేజ్ చేసేవారు? ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ మై స్కూల్. ఎందుకంటే స్కూల్లో ఎప్పుడు అటెండెన్స్ గురించి ఏమనేవారు కాదు. ఏమైనా మూవీస్ చేసినా ఓ మా స్కూల్ వాడు చేస్తున్నాడు రా, దే వర్ వెరీ ప్రౌడ్. ఇంకా సెట్స్లో కూడా అమ్మ చదివించేసేది. ఇంకా సెట్స్లోనే చదివేవాడిని. ఎందుకంటే మార్నింగ్ టిల్ ఈవినింగ్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళం 6 to 6. ఇంకా స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఏమైనా డౌట్స్ ఉంటే సపరేట్గా మళ్ళీ నాకు చెప్పడం. ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను కొన్ని ఎగ్జామ్స్ రాయలేదు, మళ్ళీ సపరేట్గా నాకు కండక్ట్ చేయడం. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మా తెలుగు సార్ ఇంకా యాక్టింగ్ టిప్స్ ఇచ్చేవారు. ఆయన నన్ను డ్రామాల్లో తీసుకుని ఇలా చేయాలిరా, ఇలా చేయాలి, ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాంటి స్కూల్లో బాగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ. నేను ఒక 5-6 చేశాను క్యారెక్టర్స్ ఈ యాన్యువల్ డేకి. అలా హిరణ్యకశిపుడు అంతా తెలుగు సార్. అక్కడి నుంచి కూడా కొంచెం చాలా నేర్చుకున్నాను. ఏంటంటే స్కూల్లో యావరేజ్ స్టూడెంటా, మెరిట్ స్టూడెంటా, ఎలా ఉండే? అబవ్ యావరేజ్. స్కూల్ అంతా ఫన్, స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. బాస్కెట్బాల్, ఫుట్బాల్, అవి ఫ్రెండ్స్ అందరం ఎక్కువ ఆడేవాళ్ళం. చదువు వచ్చేటప్పటికి అబవ్ యావరేజ్, మరి టాపర్ అనేం కాదు కానీ చిన్నప్పటి వరకు టాపర్. ఓకే, బాగుంటుంది స్కూల్. మా పాప కూడా 9th క్లాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ స్కూల్, భారతీయ విద్యా స్కూల్. అవును, చాలా అదొక ఎక్స్పీరియన్స్. అవునవును, ఆ కల్చర్, అక్కడ వాళ్ళు చెప్పే టీచింగ్స్, ఆ గ్రౌండ్స్ అవన్నీ. పైగా ఓల్డ్ స్కూల్ కదా, ఇంకా కొంచెం నాస్టాలజిక్ గా ఉంటుంది. అంటే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చిన సినిమాలు 100% లవ్, మన బాద్షా, నెక్స్ట్ మిర్చి, ఇవి కాకుండా ఇంకా ఫస్ట్దే వచ్చింది గణేష్. చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, గణేష్ ఇప్పటికి కూడా రీల్ మీమ్స్ చేస్తూ ఉంటారు. అదేంటి, నా పేరు నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు. ఇంకా దాని తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి మంచి పేరు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి సైమా అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. దాని తర్వాత పవర్లో మంచి పేరు వచ్చింది. బెంగాల్ టైగర్లో పృథ్వీ గారి కొడుకుగా చేశాను. అందులో ఒక సీన్ ఉంటుంది, నన్ను తన్నితే పైకి వెళ్ళి పడతాను. ఇప్పటికే చాలా మంది అడుగుతారు, నీకు రోప్స్ కట్టారా, అలా వేసావు అది. అవి ఇంకా చిన్న సినిమాలు కూడా పేరు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ సీన్స్ యూట్యూబ్లలో వాటిలో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీ. అంటే చిన్నప్పుడు అంత మనకు తెలియదు కదా, సరే మనం ఇది చేసామని ఉంటుంది, కానీ ఇప్పుడు చేస్తే చాలా గ్రేట్ఫుల్. స్కూల్ డేస్లో అంటే మీ క్లాస్మేట్స్ కానీ వాళ్ళు ఎలా, అంటే అరే అమ్మ సినిమాలు చూస్తుంటారా మనోడు అని? అంటే క్లాస్మేట్స్ ఎవడు అలా లేడు. మా ఫ్రెండ్స్ అందరూ అసలు అది పట్టించుకోరు, ఇంకా కొడుతూనే ఉంటారు, మేము ఆడుకుంటూనే ఉంటాం. బట్ వేరే క్లాస్ వాళ్ళు, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళు వచ్చి, అరే అన్న నువ్వా సినిమాల్లో చేసావు, మన స్కూలా అన్న, వాళ్ళు వచ్చి మాట్లాడేవారు. నా ఫ్రెండ్స్ ఏముంది, వాళ్ళు చాలా క్లోజ్. ఇంకా వాళ్ళు ఇలా యాక్టర్ అని ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి. ఇంజనీరింగ్ ఎక్కడ? ఇంజనీరింగ్ గోకరాజ్ రంగరాజ్లో. ఏంటి కంప్లీటెడ్ ఇప్పుడు? అయిపోయింది, మొన్న మేలో ఫినిష్డ్. ఏంటంటే ఏవి జాబ్ కోసం ఏమి జాబ్ ఏం అంటే, నాకు ఇటు బీటెక్ వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి అన్ని మూవీస్ ఫస్ట్ డే హ్యావ్ బీన్ సీయింగ్ దెమ్. ఇంకా అవి చూసినప్పుడు ఆ రిసెప్షన్, ఆ హీరో వచ్చినప్పుడు అరవటం, లేదా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు అరవటం, అరే మనకు కూడా అరిస్తే ఎంత బాగుంటుంది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి స్లోగా ఇంట్లో కూడా కన్విన్స్ చేసి ఇంకా మళ్ళీ ఇటు ట్రై చేద్దామని. ఓకే, ఇలా ఇంజనీరింగ్ లైఫ్ ఎంజాయ్ చేసేవా? ఇంజనీరింగ్ లైఫ్ కూడా చాలా, అదొక వేరే ఎంజాయ్మెంట్. ఎగ్జాముల టెన్షన్, బయట బంక్ కొట్టడం, గోడలు దూకడం, ఇంకా ఎగ్జామ్ ముందు రోజు చదవడం పడుకోకుండా, అదొక వేరే ఎంజాయ్మెంట్ అది. ఓకే, మిస్ అయ్యావా సినిమాల్ని ఈ టైంలో, గ్యాప్లో? చాలా మిస్ అయ్యా, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్ అంటారు కదా, సో అదే అనిపిస్తుంది, ఏది జరిగినా మన మంచికే అని.
అంటే ఒకవైపు సినిమాల వైపు మైండ్ ఎలాగో లాగుతుంటుంది సినిమా కాలేజీలో ఉన్నా కూడా అంటే చిన్నప్పటి నుంచి సినిమాలో యాక్ట్ చేసే అలవాటు ఉంది కాబట్టి నీకు డెఫినెట్గా సినిమాల వైపు ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వు ఇటు చదువుకుంటున్నా కూడా ఒక వైపు అట్లా ఆగుతుంటుంది. ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు? ఇంకదే మనం కంట్రోల్ చేసుకోవడం అంతే. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే రేపు సెమిస్టర్ ఎగ్జామ్ అంటే రేపు సినిమా రిలీజ్, ఏం చేయాలో తెలీదు, చదవాలి బట్ సినిమా హైప్. ఓకే, అలా ఉండేది. ఫ్రెండ్కి కాల్ చేసి చదివేద్దాంలే బట్ సినిమా ఇంక ఎగ్జామ్ రాసి టక్ 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 అని రాసేసి వెళ్ళిపోయి అక్కడి నుంచే కాలేజ్ పక్కనే ఒక 5-6 థియేటర్స్ ఉండేవి. ఓకే, సో ఏదో ఒక థియేటర్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి ఎగ్జామ్ కన్నా సినిమా టెన్షన్ ఎక్కువ ఉండేది. బట్ చాలా చాలా లాగేసేది, వెళ్ళాలి ఎలాగోలా వెళ్ళాలి అని. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలి అని ముందే ఫిక్స్ అయిపోయా? ముందే ఫిక్స్. ఓకే, అందుకే జాబ్ వైపు అసలు ఆఫర్ వచ్చినా వెళ్ళలేదా? ఆఫర్ ఏం రాలేదు అసలు, నేను కూర్చోలేదు అసలు, ప్లేస్మెంట్స్ లో ఎక్కడ కూర్చోలేదు. పేరెంట్స్ కూడా దే వర్ వెరీ సపోర్టివ్. ఓకే, అంటే ఇంకా 4th ఇయర్ అయిపోయింది, ఇంకా ట్రై చేసుకో నువ్వు అని. ఇప్పుడు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఒక సినిమా చేశాను, డాడీ మమ్మీ అమ్మమ్మ అందరూ వెరీ హ్యాపీ. అంటే ఖచ్చితంగా సినిమా అది ఇంజనీరింగ్ అయిపోగానే సినిమాలకు రావాలని ఫిక్స్ అయిపోయా మైండ్లో. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చావా? ఏంటి లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చింది ఆఫర్? లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చిందంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ తను నాకు మెసేజ్ చేశాడనమాట, ఇలా ఆడిషన్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కమ్ అండ్ గివ్ ఆడిషన్ అని. సరే అని వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, అంతే. వాళ్ళకి నచ్చింది, ఇంకా కాల్ చేశారు మళ్ళీ, ఇంకా అలా. ఏంటి ఫుల్ యూత్ యోయో సినిమానా ఏంటి? యా ఫుల్ యూత్ సినిమా. అది మనకి యూత్ అనే కాదు, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం అందరు చూడొచ్చు, ఎస్పెషల్లీ యూత్. ఓకే, ఎందుకంటే ఒక చిన్న పిల్లోడి నుంచి అ గ్రాండ్ ఫాదర్, అ ఫాదర్, ఎవ్రీ వన్ విల్ బీ కనెక్టెడ్ ఆ సినిమాని చూసి. అంత రియలిస్టిక్ సినిమా, అంత అంటే మన ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళ పాతకాలం గుర్తొచ్చి వాళ్ళ చేసే మిస్చీవియస్ థింగ్స్ అవన్నీ గుర్తొచ్చి దే విల్ బీ హ్యాపీ. ఈ ఇంటర్ వాళ్ళు చూస్తే మన ఇంటర్ ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫాదర్స్ అయితే అమ్మో నా కొడుకు ఇలా చేస్తున్నాడా కాలేజ్లో అని. పైగా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా. ఓకే, సో ఆడియన్స్ కూడా ఇంకా నవ్వుతూ ఉంటే దే విల్ బి వెరీ హ్యాపీ అలాంటి సినిమా చూసి. 2 hours మొత్తం నవ్వుతూ ఉంటుంటే ఒక స్మైల్తో ఇంకా బయటకు వస్తారు. ఓకే, అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించ చేయబోతున్నావు కదా, ఎలా ఉందా ఎక్సైట్మెంట్? చాలా, అసలు నేను ఎలా ఉంటానా అని చూసుకోవాలనిపిస్తుంది. కొంచెం భయం వేసింది ఫస్ట్ 2-3 days, బట్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ యూస్డ్ టు ఇట్ అగైన్. ఫస్ట్ డే షూట్ ఏంటి, మీ మీద ఏం చేశారో గుర్తుందా? యా ఫస్ట్ డే నేను మౌలి జయకృష్ణ అలా ఇలా నుంచుని మౌలి డైలాగ్ ఉంటుంది, జస్ట్ అలా నేను ఫోన్ చూస్తూ ఎక్స్ప్రెషన్ అంతే. దట్ వాజ్ అవర్ ఫస్ట్ షాట్. ఏంటి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యా బాగుంటుంది. మౌలికి 2 best friends, జయకృష్ణ అండ్ మీ. సినిమా త్రూ అవుట్ ఉంటాం. ఓకే, ఫుల్ ఫన్, ఎలా సపోర్ట్ చేస్తాం, లవ్ ఎలా సక్సెస్ అవుతుంది, అది సినిమా. ఓకే, అంటే దీంట్లో డైలాగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే అందరూ కనెక్ట్ అయ్యేటట్టుగా 90s బ్యాక్ డ్రాప్ ఇదేమన్నా? కాదు 2015. ఓకే, కొంచెం బ్యాక్ 2015. ఓకే, డైలాగ్స్ కూడా చాలా రియలిస్టిక్. మనం రోజు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం, అవును, అలాగే ఉంటాయి. దే విల్ బి వెరీ రియలిస్టిక్. ఓకే, ఏంటి అసలు లిటిల్ హార్ట్స్ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు డైరెక్టర్? అంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే మెసేజ్ అంటూ ఏముండదు, బట్ అదే ఇంకా సినిమాని చూసి నవ్వుకుంటూ ఒక మంచి సినిమా చూసాంరా అని నవ్వుతూ బయటకు వస్తారు. ఓకే, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా లాస్ట్ సినిమా ఏంటి అసలు? ఆట ఆడుకుందాం రా అని లాస్ట్. సో ఆ సినిమా తర్వాత ఇక కంప్లీట్లీ స్టాప్డ్. ఓకే, అంటే అది అమ్మా నాన్నల డిసిషనా? అమ్మా నాన్నలది అండ్ మైండ్ టూ. నేనేమంటే కొంచెం ఐ విల్ ఎంజాయ్ స్కూల్ అన్నాను. ఓకే, ఇంకా పేరెంట్స్ కూడా నువ్వు ఇప్పుడు వరకు చేసావు కదా, డిగ్రీ తెచ్చుకున్నాక చెయ్యి. ఓకే, కంటిన్యూ చేసినా నో యూజ్, ఎందుకంటే అప్పుడే గడ్డాలు వస్తాయి, మన సరిగ్గా ఉండం కూడా, వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. నాకు స్కూల్ కూడా లైఫ్ ఎంజాయ్ చేశాను, ఇంకా అలా స్టాప్ చేశాను. అంటే
చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్గా ఒక టీనేజ్కి రాగానే ఒక 12-13 ఇయర్స్ రాగానే మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. మీరు యాక్చువల్గా మీరు చదువుకుంటానికని వెళ్ళిపోయారు, కానీ ఆ గ్యాప్లో ఎలాగూ ఆ క్యారెక్టర్స్ కూడా ఉండవు. ఉండవు. సో అలాంటి డైలమా ఉండేదని కూడా. అంటే చిన్నప్పుడు అంత ఆలోచించలేదు, బట్ ఇప్పుడు మీరు అన్నప్పుడు యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఎందుకంటే చాలా మంది కంటిన్యూ చేద్దామనే ఉంటారు. ఇప్పుడు సడన్ గా రోల్స్ రాకపోతే ఏం చేద్దాము అని ఆ డైలమా నిజంగా ఉంటుంది. బట్ లక్కీలీ ఐ స్టాప్. కరెక్ట్ ఆ టైం ఎడ్యుకేషన్ వైపు. కానీ ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నారు. గ్రేట్ఫుల్ అది. అందరికంటే అందరూ చేసిన క్యారెక్టర్స్ ఎవరు ఎవరు కనపడినా. మొన్న వీడియో చాలా వైరల్ అయింది. ఆయన స్టేజ్ పైన మౌలి వచ్చి నా గురించి చెప్పాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అన్నా నువ్వా అసలు చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం అన్నా నేనంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ఇన్ని క్యారెక్టర్స్ చేసావు కదా, నీకు పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం అనిపించిన క్యారెక్టర్ ఏది మన ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన? గణేష్ 100% లవ్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. గణేష్ ఎందుకంటే గణేష్లో ఒక 27 పిల్లలు ఉండేవారు. సో రోజు ఇట్ వాజ్ ఆల్ ఫన్, అంతే. వెళ్ళి ఆడుకోవడం మధ్యలో షూట్ చేయడం, డైలాగులు చిన్నవే కాబట్టి చెప్పేయడం. 100% లవ్ సుకుమార్ అంకుల్తో అసలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా సపోర్టివ్. ఆయన అసలు మీరు కూడా సెట్లో చూసుంటారు. అసలు ఆయన అసలు మేము అల్లరి చేసినా ఆయన అసలు హీ నెవర్ స్కోల్డెడ్ అస్. ఇంకా చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఫస్ట్ నుంచే ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుందిరా, ఈ సినిమాకి నీకు అవార్డు వస్తుందిరా ఖచ్చితంగా అన్నారు. ఆయన అన్నట్టే నంది అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ అన్నతో చేశాను. అది కూడా అసలు త్రూ అవుట్ సినిమా ఉంటాను, ఫుల్ ఫన్నీ రోల్. అన్నతోనే ఉంటాను, సందీప్ అన్నతో. ఇంకా చాలా చాలా పేరు వచ్చింది దానికి కూడా. అంటే చైల్డ్ ఆర్టిస్ట్లోకి ఒక అడ్వాంటేజ్ ఉంది. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పుడు హీరో కావటానికి కానీ మళ్ళీ ఆర్టిస్ట్ కావటానికి రికగ్నైజేషన్ వెంటనే ఉంటుంది. సో ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అనుకుంటున్నావు నీకు? అదంతా మన పైన ఉంటుంది. అంటే మన హార్డ్ వర్క్ అది ఎలాగో ఉంటుంది, బట్ మనం ఇంకా చాలా కష్టపడాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే. అంటే అదంత ఈజీ కాదు కదా, యూ షుడ్ వర్క్ హార్డ్. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్, అస్, హౌ దే ట్రీట్ అస్. అంటే మనం బాగా చేస్తే దే విల్ ట్రీట్ అస్ వెల్ ఆబ్వియస్లీ. ఈ 100% లవ్ షూటింగ్ టైంలో నాగ చైతన్యతో తమన్నాతో ఆడుకునేవారా? గారితో కొంచెం తక్కువ, ఎందుకంటే ఎక్కువ సీన్స్ అవేం లేవు. తమన్నా గారితో అసలు ఫుల్ ఆడుకునేవాళ్ళం సీన్స్ మధ్యలో. అల్లరి ఇంకా అందరం ఉండేవాళ్ళం, ఏడిపించేవాళ్ళం. అలా ఏదో ఒకటి అనేసి ఎవరో ఇలా ఆడుకుంటూ అవుట్స్ అవన్నీ ఆడుకుంటూ. ఆవిడ కూడా అసలు చాలా ఫ్రెండ్లీ. తమన్నా గారు కూడా అసలు ఏం సెట్లోనే ఉండేవారు. షార్ట్ మధ్యలో కూడా మాతోనే ఆడుకునేవారు. చాలా చాలా బాగుండేది. మధ్యలో కలిసారు ఎప్పుడన్నా తమన్నా? అంటే మళ్ళీ సైమా అప్పుడు కలిసాను. సైమా అవార్డ్స్ అప్పుడు 5th క్లాస్ అప్పుడు కూడా ఆవిడే గుర్తుపట్టారు. నేను ఇలా వెళ్ళిపోతుంటే ఆవిడే లైక్ షీ ట్యాప్డ్ అండ్ ఒరే నువ్వా అసలు గుర్తుపట్టావు, నువ్వు చాలా బాగున్నావు ఇప్పుడు, కంగ్రాట్స్ సైమా అవార్డ్కి, చాలా ఎదిగిపోయావు అన్నారు. చాలా హ్యాపీ అండి. ఓకే. మిగతా ప్రభాస్ గారితో చేసినాం. ప్రభాస్ గారు అసలు మిర్చి వాజ్ ఆల్సో అనదర్ గుడ్ ఎక్స్పీరియన్స్. అది ప్రతి సీన్ మధ్యలో ఆయన కూడా వచ్చి బుగ్గలు గిల్లేవారు ఇలా. అసలు ఫుల్ ఆడుకునేవారు, గిచ్చేవారు. సాంగ్ షూట్ ఉండింది అప్పుడు, ఆయన పక్కనే ట్రాక్టర్ పైన కూర్చుంటే ఇలా తిప్పేసేవారు నేను, ఏదో ఎక్కిరించేలాగా. ఫోటో తీసుకున్నప్పుడు పాపం ఆయన హీ వాజ్ ఇన్ అ మీటింగ్. మనం చిన్నపిల్లలం కదా, నేను ఏం డోర్ ఏం తట్టకుండా వెళ్ళిపోయాను. సో బయట వాళ్ళు ఇప్పుడు రాకూడదు నువ్వు వెళ్ళిపో అంటే, నేను వచ్చేస్తుంటే నన్ను ఆపి మీటింగ్ ఆపేసి ఫోటో దిగి అప్పుడు పంపించారు. ఆయన అసలు ఈజ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్, చాలా మంచి ఆయన. అవును, మీకు ఫుడ్ బాగా పెట్టేవాడే. అప్పుడు అంతేం ఉండదు కదా, ఫుడ్ కాదు కానీ చాక్లెట్స్ అసలు రోజు చాలా ఇచ్చేవారు. ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్? ఎన్టీఆర్ గారితో చాలా తక్కువ, ఎందుకంటే ఆ సీన్స్ బాద్షాలో సీన్స్ చాలా నాకు బ్రహ్మానందం గారితో ఫ్యామిలీతో. ఎన్టీఆర్ గారితో ఇంకా రామాయ వస్తావయ్యలో కొంచెం మాట్లాడాను. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా గిచ్చేవారు, ఇలా ఫోటోకి అడిగినప్పుడు కూడా వచ్చే అంటే ఏం నో చెప్పకుండా ఫోటో ఇచ్చారు. సీన్స్ మధ్యలో షార్ట్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం చదువుతున్నావు, ఎలా సినిమా ఏం చేస్తున్నావు, ఇంకా అలా మామూలుగా అడిగేవారు. ఫుల్ ఫ్రెండ్లీ.
రామ్ చరణ్ గారితో చేశారా? రామ్ చరణ్ గారితో ఎవడు చేశాను, రచ్చా చేశాను. రామ్ చరణ్ గారు కూడా అంతే, సీన్స్ మధ్యలో నన్ను పిలిచేవారు ఆయన క్యారవాన్కి. కూర్చుని కొంతసేపు అలా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఆయనప్పుడు ఏమంటారు, ఏం చాక్లెట్స్ కావాలి నీకు, ఏం టాయ్స్ కావాలి నీకు, ఓ చాలా బాగా చేసావు, ముందు సీన్ చేసింది చాలా బాగా చేసావు, ఇలాగే చెయ్యి, ఇంకా బాగా చెయ్యి అని బాగా మాట్లాడారు. ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసారా హీరోని కానీ ఎవరిని? అంటే మీకు బాగా మొహమాటం ఉన్నట్టుంది అసలు ఎవరిని. అలా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదుగా, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది. మనం ఇబ్బంది పెడితే, అంటే చిన్నప్పుడు చేసాము బట్ ఇట్ వోంట్ బి గుడ్ వెళ్ళి మాట్లాడేసి. ఏమైనా మనం ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు కనపడితే ఛాన్స్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ మీట్, బట్ ఇప్పుడు ఏమీ నాకు అలా ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం లేదు. అంటే మామూలుగా పేరెంట్స్ సినిమాలోకి వెళ్తున్నాం అంటే పెద్దగా సపోర్ట్ చేయరు. అంటే ఎందుకురా మనకు అవసరమా, మనకి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు మనకు అనే. కానీ నీ విషయంలో మాత్రం అమ్మ సపోర్ట్, నాన్న సపోర్ట్ బాగా దొరికిందా? నాన్న సపోర్ట్, మా బాబాయ్ సపోర్ట్, మా మాయల సపోర్ట్. మా బాబాయ్ రైటర్ అబ్బూర్ రవి, ఆయన బాబాయ్ కూడా ఎల్లు అదే బాబాయ్ కూడా డిగ్రీ చేసుకుని ఎల్లు. డాడీ అయితే ఫస్ట్ నుంచే, ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే, ఏంటి ఇలా ఉంటే ఎలా వెళ్తావు నువ్వు, కొంచెం మారు తగ్గు. డాడీ ఫస్ట్ నుంచే చాలా సపోర్టివ్. అమ్మ కూడా అసలు ఇంకా ఎప్పుడు నో అనేది కాదు అమ్మ. నేను ఎక్కడికి ఇప్పుడు సినిమాలు ఫస్ట్ డే వెళ్ళినా ఎప్పుడు నో అనేది కాదు. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇద్దరు దేవర్ వెరీ హ్యాపీ, సూపర్ అని, అసలు చాలా హ్యాపీ. ఫ్యామిలీ కూడా బాబాయ్, మా డాడీ బ్రదర్స్ వాళ్ళు, మా మమ్మీ బ్రదర్స్ వాళ్ళైతే ఎప్పటి నుంచో సపోర్ట్, చిన్నప్పటి నుంచే దేవర్ వెరీ సపోర్టివ్. ఇంకా అలా ఫ్యామిలీ ఇంకా అలా సపోర్ట్ చేస్తే ఇంకా అది మన రెస్పాన్సిబిలిటీ, అది ఇంకా బాగా చేయాలి, వీ షుడ్ డూ వెల్ అలా. ఇంజనీరింగ్ మధ్యలో అనిపించింది ఎప్పుడన్నా ఇది సినిమాల వైపు, అంటే ఈ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ ప్రెజర్లో సినిమా అంటే అలా ఏమనిపించలేదు, కానీ ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సినిమాల్లో స్టార్టింగ్లో మామూలు సినిమా కథలు రాసేస్తావు అని ఒక్కసారైనా అలా చేయాలరా మనం కూడా అనిపించింది, బట్ ఎప్పుడు చేయలేదు. అదొక్కటి మిస్ అయ్యా. ఏదో ఒక ఎగ్జామ్ లో ఏదో సినిమా కథ రాసేసి వచ్చేద్దాం అనుకున్నా, బట్ రాయలేదు, ఎక్కడ రాయలేదు. రాస్తే ఫెయిల్ అవుతాను కదా, అలా రాయలేదు. కానీ బట్ మీరు అన్నది చాలాసార్లు అనిపించింది, ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు అంటే ఒక్కొక్క ఇయర్ ఏదో 10 years లా ఉంటుంది. ఇంకా 3 years ఉన్నాయా, అబ్బా ఇంకా 2 years ఉన్నాయా, ఇంజనీరింగ్ 2 years అసలు తక్కువనే అయిపోతే అబ్బా ఎంత బాగుంటుంది అనిపించింది. బట్ అది కూడా ఒక లెర్నింగ్, అక్కడ నుంచి చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, చాలా మంది కనెక్ట్ అవుతారు, అలా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, మెమోరీస్ ఇంజనీరింగ్ కాలేజ్లో లైఫ్ ఎలా ఉండేది అసలు? ఫుల్ ఫన్, నో వరీస్. ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడే ఫస్ట్ డే CEO వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడే మైక్ తీసుకుని అనేసి ఐ వాంట్ బి అన్ యాక్టర్ అని. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఐ వాంట్ బి ఎ డాక్టర్, ఐ వాంట్ బి ఎ లాయర్, ఏదో చెప్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి నిజం చెప్పట్లేదు ఎవరు అని నేను మైక్ తీసుకుని, సార్ ఐ వాంట్ బి అన్ యాక్టర్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ మై బ్యాకప్ అన్నాను. ఇంకా ఒక 1 week మొత్తం వాట్సాప్లో, వాళ్ళ టీచర్ వాట్సాప్లో అందరిలో ఎవడు వీడు. ఇక 3 days అయ్యాక CEO పిలిచారు. పిలిచి ఏంటి అలా అన్నావు అంటే, సార్ ఐ వాజ్ డూయింగ్ మూవీస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఇలా అన్నీ చెప్పాక ఓ గ్రేట్ అని అప్పుడు నిజమే చెప్పాడు వీడు. లేకపోతే అందరూ ఊరికే ఏదో ఫన్గా అన్నారు అనుకుంటారు, ఎందుకంటే ఎవరు చెప్పరు నేను యాక్టర్ అవుతాను. ఇంకా ఫస్ట్ ఇయర్ నార్మల్గానే అయిపోయింది, ఇంకా సెకండ్ ఇయర్ నుంచి బంకులు స్టార్ట్. ఇంకా కాలేజ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం, వెనక నుంచి దూకి వెళ్ళిపోవడం, అలా చాలా ఫన్గా ఉండేది. అవి ఒక ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఫెస్ట్లు ఉండేవి, ఫెస్ట్లో డ్యాన్స్ చేయడం, అందరితో పాడటం, అలా క్యాంటీన్లో ఇంకా కూర్చోవడం, చాలా ఫన్నీగా ఉండేది. పైగా మా కాలేజ్ సెంటర్లో ఉండేది, మియాపూర్ అట్ సైడ్. సో ఒకటి లేకపోయినా బంక్ కొట్టడానికి ఇంకో 5-6 ఉండేవి ఆప్షన్లు. ఓకే, ఇంకా బోర్ కొట్టేది కాదు. ఫ్రెండ్స్ కూడా అందరూ అలాగే ఉండేవారు. మనం వాళ్ళకు కూడా సినిమాలు చాలా ఇష్టం. ఇంకా సినిమాలకు వెళ్ళడం, లేకపోతే ఆడుకోవడం, క్రికెట్, ఫుట్బాల్,
అవి ఆడుకోవడానికి వెళ్తాం. అలా నడిచిపోయింది ఇంకా. అంటే నువ్వు ఆ రోజు మైక్ తీసుకుని నేను హీరో అవుతా, నేను ఆర్టిస్ట్ అవుతా అని Actor చెప్పే వరకు కూడా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలియదు ఎవరికి? ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ఓకే. పైగా ఫేస్ కూడా మొత్తం మారిపోయింది కదా, గడ్డాలు మీసం అప్పుడు ఇంత ఉండేవాడిని, చాలా లావు, బుగ్గలు వచ్చేసి ఉబ్బిపోయి. నాకు అలా చెప్పడం కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు గుర్తుపడితే ఓకే ఫైన్ హాయ్ అంటా, కానీ ఇంకా అప్పుడు ఎందుకో సడన్గా ఎట్ ద మూమెంట్ చెప్పాలనిపించేసింది. ఇంకా అలా చెప్పాక అందరికి ఇంకా కాలేజ్ అంతా తెలిసిపోయింది. ఇంకా అలా జరిగింది. ఏంటి ఇప్పుడు అంటే హీరోగా, నటుడిగా, ఆర్టిస్ట్గా అవ్వాలని డిసైడ్ అయిపోయాయి. మరి మీ పాత పరిచయాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ సుకుమార్ గారు కావచ్చు, కొరటాల శివ, మీరు యాక్ట్ చేసిన హీరోలు కానీ డైరెక్టర్లు వీళ్ళందరినీ ఏమైనా కలిసే ప్రయత్నం లేదండి. ఓకే. అసలు అంతా మన హార్డ్ వర్క్తో రావాలి. మన వర్క్ చూసి వాళ్ళు పిలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను వెళ్ళి నాకు రోల్ కావాలి అని నాకు అస్సలు ఐ డోంట్ లైక్ ఆస్కింగ్ దెమ్. ఇక్కడ రోల్ కావాలని కాదు, నువ్వు యాక్ట్ చేస్తున్న విషయంలో వాళ్ళకి తెలియాలి. అది తెలియాలి, బట్ అదే ఎప్పుడు కలుస్తాను, కలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. అలా చాలా మొహమాటం అంటే వెళ్ళి కలవడం, మొహమాటం ఒకటి, రెస్పెక్ట్ అండి. ఇంకా దే ఆర్ గ్రేట్ డైరెక్టర్స్. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి నేను మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాను అని చెప్పడం ఇట్స్ నాట్ రైట్. వాళ్ళు కూడా తెలిసి మూవీస్ దే రికగ్నైజ్. అలా పిలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అలా గుర్తుపట్టి పిలిస్తే నేను వెళ్ళి నాకు అసలు ఇష్టం ఉండదు. పైగా పేరెంట్స్ కూడా అలా అసలు అడగద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. నువ్వు కష్టపడి యూ వర్క్ హార్డ్ అండ్ యూ షో యువర్ టాలెంట్, అంతేగాని వెళ్ళి కలిసిన ఈ సినిమా అలా నేర్పించారు ఇంకా చిన్నప్పటి నుంచి. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఏంటి ఆర్టిస్ట్ అయినా ఏదైనా హీరోగా చేయాలి? ఇంకా ఏం అనుకోలేదు, ఇంకా నేర్చుకోవాలి చాలా. ఇప్పుడే స్టార్ట్ చేశా కదా, ఇంకా నేర్చుకుని ఎటు తీసుకెళ్తే అటు. ఇంకేమైనా ట్రైన్ అవుతున్నావా ఏదైనా? అంటే డాన్స్ నేర్చుకుంటున్నాను, సింగింగ్ కూడా నేర్చుకున్నాను, జిమ్ బాడీ కొంచెం బిల్డ్ చేద్దామని. ఇంకా అంతే 3. ఇంకా నేర్చుకోవాలి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. ఓకే. అంటే ఎలా అంటే ఓన్లీ అంటే విలన్గా, ఒకవేళ విలన్గా అవకాశం వచ్చినా ఏమో అది ఇంకా ఆర్టిస్ట్గా, అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ప్రస్తుతానికి అంటే ఐ వాంట్ టు గో ఇన్ టు కామెడీ సైడ్. ఓకే. అందరినీ నవ్వించాలని ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరినీ అంటే నన్ను చూస్తే నవ్వుతారు కదా. అవునవును. మేబీ ఇప్పుడు కూడా నవ్విస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. హీరోగా వస్తే అది ఇంకా చాలా టైం ఉంది దానికి, ఇంకా కష్టపడాలి. బట్ ఇప్పుడైతే కొంచెం నవ్విచ్చే రోల్స్ అలా ఉంటే ఏ రోల్ అయినా చేస్తా, అలా ఏం లేదు. బట్ ఇట్స్ కంఫర్ట్ జోన్ అది, కాబట్టి కొంచెం కంఫర్ట్ జోన్ దాటి కూడా చేయాలి. అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా యాక్టింగ్కి, ఇప్పుడు లిటిల్ హార్ట్స్లో చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందా? కొంచెం, కానీ చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇది అసలు యాక్టింగే కాదు, ఇంకా ఉంది. ఓకే బాగా చేస్తున్నాను, బట్ ఇంకా చాలా నేర్చుకోవాలి. ఫస్టే రాదు కదా, కొంచెం ఐ షుడ్ లెర్న్ మోర్, ఇంకా చాలా చూడాలి అని అనిపించింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది కదా, అంటే ప్రజెంట్ ఇంజనీరింగ్ పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా అంటే పాస్ అవుట్స్ వచ్చిన తర్వాత బయట కొంచెం, బట్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దే హవ్ గాట్ నైస్ ప్లేస్మెంట్స్, దే ఆర్ వెల్ నౌ, బాగా మంచి జాబ్లోనే ఉన్నారు. బట్ మీరు అన్నట్టు బయట కూడా అలా వేరే చోట అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంకా చూడలేదు కాబట్టి. బట్ స్కేర్ సిటీ అయితే ఉండని అంటున్నారు. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఐఏఎస్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళు ఒక సైడ్ వెళ్తున్నారు, మళ్ళీ జాబ్స్ వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా ఎంఎస్. మామూలుగా మీకు బిగ్ బాస్ గురించి ఐడియా ఉంది? ఏమైనా ఆఫర్ వచ్చిందా బిగ్ బాస్? లేదు, రాలేదా? ఏంటి ఎలా బిగ్ బాస్ దాని మీద ఒక ఐడియా ఉందా? బిగ్ బాస్ ఐడియా ఉంది. ఆఫర్ వస్తే వెళ్తారా? లేదు, అంటే ఇప్పుడు అసలు లేదు, నా ఏజ్ కూడా కాదు అది. ఐఎమ్ వెరీ యంగ్, 21. అంటే నాకు మూవీస్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్, రియాలిటీ షోస్ కన్నా. సో ఇప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫ్యూచర్ వీ డోంట్ నో వాట్ ఫ్యూచర్ హోల్డ్స్, బట్ నౌ నాట్ ఇంట్రెస్ట్. ఓకే. అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే బాగా ఇష్టం? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఐ లైక్ కామెడీ రోల్స్. సత్య గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు, సునీల్ గారు. హీరోగా కూడా లైక్ కామెడీ
సిద్ధు జొన్నలగడ్డ గారు, నవీన్ పాల్ శెట్టి గారు, అలా చేస్తే విల్ బి కనెక్టెడ్ మోర్ టు ది ఆడియన్స్. క్యారెక్టర్లోనే కామెడీ మిక్స్ అయ్యి. ఎందుకంటే ఇప్పుడు మనం లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ చేయాలంటే మన ఏజ్ కూడా కాదు, వి జస్ట్ 21. లార్జర్ దెన్ లైఫ్ రోల్స్కి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు కామెడీ చేస్తే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఎవరికీ తెలియదు కదండి. వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ వీ డోంట్ నో. సో ఇంకా అది ఎలా ఉంటుందో. బట్ స్టార్టింగ్ అయితే ఇలా చెయ్యాలి, ఐ వాంట్ టు మేక్ పీపుల్ లాఫ్ అంతే. ఓకే. స్టార్టింగ్లో ఇంటి నుంచి ఫుల్ అమ్మా నాన్నల దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్ వచ్చిందా గో హెడ్ అని సినిమాలో? దే ఆర్ ఎప్పటి నుంచో సపోర్టివ్ అండి వాళ్ళు, అసలు ఎప్పుడు నో అనలేదు. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేశాను, మంచి ర్యాంక్ డిస్టింక్షన్లో వచ్చింది, ఏం బ్యాక్లాగ్స్ ఏం లేవు. సో ఇంకా వాళ్ళు హ్యాపీ. ఇంకా నేను కష్టపడ్డా, ఇప్పుడు వెయిట్ తగ్గాను. ఇంకా వాళ్ళు నాది కూడా చూసి లైక్ ఓకే వీడు రెస్పాన్సిబుల్గానే ఉన్నాడు, వెళ్ళి ట్రై చేయన్నారు. ఇప్పుడు కూడా అసలు ఇంట్లో ఖాళీ కొన్ని రోజులు ఖాళీ కూర్చున్నా ఎప్పుడేమనేవారు కాదు, ఇంకా కష్టపడు ఏం చేస్తున్నాడు అని అంటారు. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఏంటంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆర్టిస్ట్లకు కానీ కమెడియన్స్కి కానీ ఎనీథింగ్. ఇంత కాంపిటీషన్లో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే ఎలాంటి ప్లానింగ్తో ఉన్నావు? ఇంకా ఏమనుకోలేదు, ప్లానింగ్ ఇంకా ఏం చేయలేదు. బట్ మోర్ డెడికేషన్, మోర్ ఐ ట్రస్ట్ గాడ్ మోర్ అండి. సో ఆయన అనుకుంటే మనం ఇక్కడే ఉంటాం. బట్ వీ షుడ్ వర్క్ హార్డ్. మనం ఏం చేయకుండా దేవుడిపైన నమ్మకం పెట్టుకున్నామంటే ఆయన కూడా మన ఏం హెల్ప్ చేయరు. మనం వర్క్ చేయాలి. అదే ఇంకా మన పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎలా లుక్స్ అవన్నీ డెవలప్ చేసుకుంటూ ఉంటే వీ డోంట్ నో మంచి రోల్స్ వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ నిఖిల్. థ్యాంక్ యూ. ఈ లిటిల్ హార్ట్స్తో నీకు మంచి బ్రేక్ రావాలని, ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమలో ఒక బిజీ ఆర్టిస్ట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా గురు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.